హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే పారడైస్ టీజర్. సో అందరూ చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు మాతో సహా. సో పొద్దు నుంచి అదే టాక్, ఎలా చేద్దాం ఏం చేద్దామని. సో ఇప్పుడే ఒక డిస్కషన్ జరిగి ఫైనల్లీ ఇలా సెటప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియో నుంచి మేము బెటర్ గా చూడడానికి ట్రై చేస్తాం. బట్ ఈ వీడియో కొంచెం ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి. పోస్టర్లు గీసాలు గట్టి వేయడం నెక్స్ట్ వీడియో. లాస్ట్ వీడియో కూడా ఇదే చెప్పాం, బట్ ఈ వీడియో కూడా దయచేసి కొంచెం పెద్ద మనసుతో మమ్మల్ని అర్థం చేసుకోండి. సో ఎక్కువ సౌత్ లేకుండా 4 minutes అయింది. 1 minute 43 seconds అంట. ఆల్రెడీ 4 minutes అయితే 51K వ్యూస్ వచ్చేసినాయి అప్పుడే. కాకిలా ఉంది కదా, నల్ల గుడ్డు ఉంది మొత్తం చూడాలి. అదే కాకు. సరే గాయ్స్, ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియో వెళ్ళిపోతాం. ముడ్డల నెట్ గైస్, ముడ్డల వైఫై అసలు. మళ్ళీ ప్రయత్నిద్దాం గైస్. మళ్ళీ ఫస్ట్ నుంచి Red bar guys. प्यारे पैराडाइज वासियों, सरकार नदी तोरण कोसमा जనం కోసమా తిరుగుదిష్టి పొరుగుదిష్టి గుడ్లందిష్టి బెదురు గుడ్లందిష్టి కత్తులన్నీ కటకట నెత్తురంత చిటపట దిష్టంత పోవాలి. నెక్స్ట్ ఏం అర్థం కావట్లేదురా. ఏంద్రా అది? వెనకెళ్ళి ఒకసారి. ఏంద్రా అసలు వాడు? ఏంద్రా ఆ రక్తం ఏంది అసలు? ఆ టీజర్ ఏంది? ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఏంది? మళ్ళీ ఒక్కసారి मेरे प्यारे पैराडाइज वासियों, మోహన్ బాబు ఉన్నాడు. सरकार नदी तोरण कोसमा जనం కోసమా తిరుగుదిష్టి పొరుగుదిష్టి నల్లి గుడ్లందిష్టి బెదురు గుడ్లందిష్టి కత్తులన్నీ కటకట నెత్తురంత చిటపట దిష్టంత పోవాలి. చూడాలి జమానా షురూ. నిలబడిపోయిందా?
ఘోరంగా. బ్రో నాకు ఫస్ట్ తెలుగు మాడుతుందా నాకు వేరే లాంగ్వేజ్ మాడుతున్నా నాకు అర్థం కావట్లేదు ఫస్ట్, తర్వాత తెలుగే మాడుతున్నా అర్థమైంది. తెలంగాణ కూడా నువ్వే అట్లా అంటే ఆంధ్ర కూడా నాకు అసలు వాడు నాకు ఆ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఆ డైలాగ్ తప్ప వాడు మధ్యలో నాకు ఏమి అసలు మ్యాడ్నెస్ ఐమాక్స్ మ్యాడ్ మ్యాక్స్. తెలుగు అనుకున్నా కదా ఫస్ట్, నేను తెలుగు అనుకున్నా, తర్వాత తెలుగే మాడుతున్నా అర్థమైంది. తెలుగే మీ వాళ్ళు తెలుగే బ్రో, కానీ అది పక్క ఊరు నాకు లేదు, ఏదో జపానీస్ కైట్ పక్క ఊరు తెలంగాణ, హైదరాబాద్ కూడా కాదు గైస్, పక్కా ఇక తెలంగాణలో ఇక సోల్ఫుల్ తెలంగాణ ఇక మాటలేవు గైస్. మేము ఆడుతున్నా మూడోసారి చూసే జాగ్రత్త అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ గురించి మనం ఇలాంటి టీజర్లు మాట్లాడేంత పెద్ద క్రిటిసిజం మా దగ్గర లేదు, అంత పెద్ద క్రిటిక్స్ ఉన్నాయి కాదు, జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నాం, జస్ట్ ఓవర్లాప్స్ అలా మాట్లాడుతున్నాం. ఫస్ట్ నానమ్మ యాక్టింగ్ అసలు అదేం యాక్టింగ్ అసలు. ఓకే యాక్టింగ్లో వీ హ్యావ్ సీన్ మెనీ టైప్స్, చాలా రకాలు మనం చూసాం. ఇంటెన్స్ యాక్టింగ్ చూసాము, చాలా బ్రూటల్ యాక్టింగ్ చూసాము. ఇది అసలు బ్రూటల్ అని కూడా చెప్పలేం కదా, అసలు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. అసలు ఎక్స్ట్రీమ్ అంటే నా పోస్టర్ పెట్టినప్పుడు అట్లయితే అసలు ఏమొచ్చింది, పోస్టర్ పెట్టినప్పుడు ఏమొచ్చిందన్నా, ఏమొచ్చింది ఓపెన్ కాదే అంట స్టార్టింగ్ లో ఇన్స్టాగ్రామ్ లో నాని పోస్టర్. ట్విట్టర్లో పోస్టర్ డౌన్లోడ్ చేద్దామని ట్విట్టర్కి వెళ్తే ఫస్ట్ ఈ అన్ఆథరైజ్డ్ పిక్చర్స్ ముందు కాంటెంట్ కొంచెం హిడెన్ కాంటెంట్ అని వస్తుంది కదా, బ్లర్గా వస్తుంది, అది వచ్చింది. కింద సిఎనివే సో సిఎనివే కొట్టాక మళ్ళా పోస్టర్ వచ్చింది. అసలు ఏమో ఆ పోస్టర్ వచ్చిందే అసలు హిడెన్ కాంటెంట్ లో వచ్చింది. అప్పుడే నాకు అర్థమైపోయింది అంత ఏం పెట్టాడు అనుకుంటే అసలు పోస్టర్ ఓపెన్ చేస్తే అమ్మో, ఆయన అసలు ఆ సినిమాలో ఆయన దృష్టి తీసుకున్నట్లేదు. ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తానికి కలిపి దృష్టి తీసి కొట్టేసిండు గుమ్మడిగా. అసలు అట్లుంది. నిజంగా నాకు ఈ టీజర్ చూసినందుకు నాకు ఏమనిపిస్తుంది అంటే ఈజ్ వర్ది టు ఎంటర్ ఇన్ టు టైర్ వన్ లోకి ఏ మాత్రం ఆలోచించకుండా సంకోచించకుండా అడుగు ఎట్టేయచ్చు ఘోరంగా విత్ బ్లాస్ట్. చాలా అంటే చాలా బాగుంది. ఈ టీజర్ కూడా ముందు మన దసరా టీజర్ చూసిన గుర్తుందా, అది ఎట్లుంది ఎట్లుంది దానికి ఇంకా అసలు కంపారిజన్ లేదు గైస్. అంటే ప్రతి డైరెక్టర్ ఏదో ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది. శ్రీకాంత్ తోడేలా అట్లా శ్రీకాంత్ తోడేలా ట్రేడ్ మార్క్ ఈ మొత్తానికి నాని అన్న ఒకటే ట్రేడ్ మార్క్. పుషప్స్ కూడా, కానీ పుషప్స్ పక్కా. కానీ చాలా వరకు శ్రీకాంత్ తోడేలా హస్ డెవలప్డ్ మెనీ మచ్ మోర్ టైమ్స్. సెకండ్ సందీప్ రెడ్డి వంగ ఆఫ్ టిఎఫ్ఐ. సందీప్ రెడ్డి వంగ ఇస్ ఓకే, క్లాసికల్ బ్రూటల్ ఓకే, కానీ అసలు ఈయన ఇక ఊచకోత అంటారు కదా, దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ 1 minute 43 seconds ఆఫ్ ఊచకోత. రచ్చ మామూలు రచ్చ కాదు, నిజంగానే ఇంటర్నెట్ మొత్తం తగలబడిపోద్ది అసలు. టీజర్ అయితే ట్రైలర్ ఎట్లుంటుంది బ్రో, ట్రైలర్ అంతే. ఈ నాకు తెలిసి నానికి పవర్స్ అనేది ఇచ్చిన, నాకు పవర్స్ వస్తాయేమో లాస్ట్ ఫైట్ అనుకుంటుంది, పవర్స్ వస్తాయేమో. అది వాళ్ళ దేవుడు కులదేవత కూడా నేను చెప్తాడు కదా, నేను అదే అనుకుంటున్నాను. చూసినావు మొత్తం అంతా గజ్జలు కట్టుకొని వస్తున్నారు, వచ్చిందంటే గజ్జలు కట్టుకొని వస్తున్నారు కదా అందరూ, అప్పుడే వాడు ఆయన అట్లా చేయడం అంత జరుగుతుంది. ఏమో నాకు తెలియదు, కానీ అసలు ఫైట్స్ కానీ ఫ్రేమ్స్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మోహన్ బాబు అసలు చాలా యంగ్గా కనిపిస్తున్నారు సినిమాలో, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పోస్టర్ చూసినప్పుడు అనుకుంటే కానీ ఓకే జస్ట్ పోస్టర్కి లుక్స్ ఉంటాయి కదా, జస్ట్ ఆ లుక్ టెస్ట్స్ వాటిని పోస్టర్ వదులుతారు కదా, సో అట్లా నేను అనుకున్నాను. బట్ మూవీలో కూడా చాలా అంటే ఇప్పటివరకు చూపించిన కొద్ది పార్ట్ అయితే చాలా బాగా క్యారీ చేశారు. సినిమాలో ఎలా క్యారీ చేశారు చూడాలి మనం. సో ఇది గైస్ ప్యారడైస్ ట్రైలర్. అసలు మాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది సినిమా మీద. రోజు రోజుకి హోప్స్ అనేవి పెరుగుతున్నాయి. ఏ అప్డేట్స్ రాకపోయినా హోప్స్ మాత్రం అసలు ఘోరంగా పెరుగుతున్నాయి. అసలు చెప్పు నీకు ఎట్లా అనిపించింది? నాకు అడగలేదు ఇది రికార్డు లేదు, డైరెక్ట్ రికార్డ్ అవుతుంది కదా. సో అది గైస్, నెక్స్ట్ ఇంకా మనం చాలా అప్డేట్స్ వస్తాయి. ఇక ఇప్పుడు టీజర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇక చాలా ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఇక ప్యారడైస్ నుంచి. సో మూవీ కోసం అందరూ చాలా వెయిటింగ్, చాలా ఈగర్లీ వెయిటింగ్ అసలు నిజంగా చెప్పాలంటే. సో ఇది ట్రైలర్ ఎప్పుడు, ట్రైలర్ చాలా త్వరలో వస్తుంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ ట్రైలర్ లో ఆయుష్ సాంగ్ ని బాగా యూజ్ చేయాలని కోరుకుంటున్నా కదా నేనైతే. ఎందుకంటే నాకు సాంగ్స్ ఈ బీజిఎం నాకు అంత ఎక్కలేదు, ఎందుకంటే ఆయుష్ అసలు వేరే లెవెల్ అసలు. అది నేను ఎక్స్పెక్ట్ చేసినా కానీ లేదు, ఈ టీజర్ అయితే లేదు.
సో ట్రైలర్లో అయినా వస్తుందేమో అని చూస్తున్నాం, వెయిటింగ్ ఫర్ ట్రైలర్. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ యూ ఆల్ పీపుల్ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ నుంచి మనకి ఫౌజీ వారణాసి అప్డేట్స్ అన్ని మనకి ఫ్రీక్వెంట్గా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. వీడియోస్ ఆన్ టు డేట్ అప్డేట్లో ఉండడానికి మేము చాలా ట్రై చేస్తూనే ఉంటాం. సో మీ సపోర్ట్ అనేది మాకు కావాలి. సో ఆన్ టు డేట్స్ వచ్చే వీడియోస్ మీకు అప్డేట్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అంతా అలా ఉంటే మీకు మేము పెట్టే వీడియోస్ అన్ని అప్డేట్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకొత్త వీడియోతో ఇంకా కొంచెం ఇంప్రవైజేషన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ, గుడ్ బై. గుడ్ బై. ఇనఫ్ ముడ్డ ఇది కూడా దెంగిపోయిందంటే నేను ఏం చేయలేను, దెంగిపోయింది.